హోలీ పండుగ భారతదేశంలో ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ. దీన్ని రంగుల పండుగ అని కూడా అంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కలిసి రంగులు చల్లి నవ్వులు పూయిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. కానీ హోలీ కేవలం రంగుల ఆట కాదు. దీనికొక గొప్ప చరిత్ర ఉంది. మంచి చెడుపై గెలిచిన కథ ఉంది. భక్తి, ప్రేమ, ఆనందం అనే విలువలున్నాయి. ఇప్పుడు హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారో నిజమైన కథతో సులభమైన తెలుగులో తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం ఒక రాక్షస రాజు ఉండేవాడు. అతని పేరు హిరణ్యకశిపుడు. అతడు చాలా శక్తివంతుడు. దేవతలపై కోపంతో తపస్సు చేసి వరం పొందాడు. అతనికొక వరం వచ్చింది. అతన్ని ఎవ్వరూ చంపలేరు. రాత్రి కాదు, పగలు కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, మనిషి కాదు, జంతువు కాదు, ఆయుధంతో కాదు. ఈ వరం వల్ల అతను చాలా అహంకారంగా మారాడు. తనే దేవుడినని చెప్పాడు. అందరూ తనను పూజించాలనుకున్నాడు. కాని అతనికొక కుమారుడుండేవాడు. అతని పేరు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు చాలా మంచివాడు. అతను భగవంతుడైన విష్ణువును ఎంతో భక్తితో పూజించేవాడు. ఇది హిరణ్యకశిపుడికి అస్సలు నచ్చలేదు. నన్నే పూజించాలి అని అతడు కోపంగా చెప్పేవాడు. కాని ప్రహ్లాదుడు తన భక్తిని వదల్లేదు. హిరణ్యకశిపుడికి ఒక చెల్లెలుండేది. ఆమె పేరు హోలిక. ఆమెకొక వరముంది. అగ్నిలో కాలదు. హిరణ్యకశిపుడు ఒక పథకం వేశాడు. ప్రహ్లాదుణ్ణి చంపాలి అనుకున్నాడు. హోలికాను పిలిచి ఇలా అన్నాడు: నువ్వు అగ్నిలో కాలవు. ప్రహ్లాదుణ్ణి ఒడిలో పెట్టుకుని మంటల్లో కూర్చో. అతను కాలిపోతాడు. హోలిక అలాగే చేసింది. పెద్ద మంటలు వేశారు. ప్రజలు భయపడ్డారు. కాని ఏమైంది తెలుసా? ప్రహ్లాదుడు భగవంతుణ్ణి ప్రార్థించాడు. అతని భక్తి వల్ల అతనికి ఏమీ కాలేదు. హోలిక మాత్రం అహంకారం వల్ల కాలిపోయింది. ఇది మంచి చెడుపై గెలిచిన సంఘటన. అందుకే హోలీ ముందు రోజు హోలికా దహనం చేస్తారు. చెడు దహనమవుతుందని నమ్మకం. ప్రహ్లాదుడిని ఎన్నిసార్లు చంపడానికి ప్రయత్నించినా అతను బతికాడు. చివరకు హిరణ్యకశిపుడు కోపంతో ఇలా అడిగాడు: నీ విష్ణువు ఎక్కడున్నాడు? ప్రహ్లాదుడన్నాడు: అతను ఎక్కడైనా ఉన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఒక స్తంభాన్ని చూపించి ఇందులో ఉన్నాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు అవును అన్నాడు. అప్పుడు ఆ స్తంభం పగిలి విష్ణువు నరసింహ అవతారంలో బయటకొచ్చాడు. సింహముఖం, మనిషి శరీరం. సాయంత్రం సమయం. పగలు కాదు, రాత్రి కాదు. ఇంటి ముంగిట. లోపల కాదు, బయట కాదు. ఆయుధం లేకుండా తన గోర్లతో హిరణ్యకశిపుణ్ణి చంపాడు. ఇలా దేవుడు దైవన్యాయం చేశాడు.